అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉంటుంది, అక్కడ మాయమైతే డీజీపీ ఆఫీస్లో ఉంటుంది, అక్కడ మాయమైతే సెక్యూరిటీకి సంబంధించిన దగ్గర ఉంటుంది. ఇన్ని చోట్ల రికార్డ్ అయ్యేటటువంటి ఎందుకు మాయమైంది, ఎలా మాయమైంది? దీని సమాధానం సిట్ చెప్పడంలో విఫలమైంది రిమాండ్ రిపోర్టులో. అంతేకాదు మరొక విషయాన్ని కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఒక సంఘటన గురించి మొదటిగా తెలిసినటువంటి అంశం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? 19వ తారీఖు వచ్చింది. ఎవరిచ్చారు? 19వ తారీఖున విజయలక్ష్మి గారు ఇచ్చారు. ఎవరైతే సాయికృష్ణ చనిపోయాడో తల్లి గారు ఇచ్చారు. ఎవరు ప్రోద్బలంతో ఇచ్చారు? పోలీసులు వచ్చి వ్యాన్ ఎక్కించుకెళ్ళి తీసుకెళ్ళి ఇప్పించుకున్నారు వాళ్ళు ఇన్వైట్ చేసి. ఎందుకంటే 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు పలకరించారు కాబట్టే జరిగిందని నేను నమ్ముతున్నా. దీనికన్నా ముందు ఒక రిపోర్టు సాయికృష్ణ తల్లి గారు ఇచ్చారు 28వ తారీఖున, 28 మే మాట్లాడమన్న 28 మే ఇచ్చారు. ఏమని? వాళ్ళ అడ్వకేట్ వెళ్ళి ఆన్లైన్లో ఇచ్చారు కమిషనరేట్కి. అయ్యా మా అబ్బాయిని పట్టుకొచ్చారు, మా అబ్బాయి ఆచూకీ తెలియలేదు, ఇది కస్టోడియల్ డెత్ అని మాకు అనుమానంగా ఉంది అని ఇచ్చారు. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. అంటే సైడ్ లైన్ చేసేస్తున్నారు ఇన్వెస్టిగేషన్లో అని మాకున్న డౌట్. మాకు అనేకమైనటువంటి డౌట్స్ దీనిలో ఉన్నాయి. ఒక పౌరుడిగా, ఒక మాజీ మంత్రిగా, ఒక లా చదువుకున్న వ్యక్తిగా, ఒక సీనియర్ సిటిజన్గా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఈ డౌట్లు ఉన్నాయి. ఈ డౌట్ల మీద ఎవరైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేశారో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు సంబంధించి దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ రవి ప్రకాష్ గారిని దానికి వేశారు. వారిని నిన్న సుమారుగా 4-5 గంటల మధ్యన వారిని నేను సంప్రదించాను ఫోన్లో. వారు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినప్పుడు నేను ఏం చెప్పానంటే, అయ్యా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం సిట్కి. ఈ సాయి కృష్ణ వ్యవహారంలో కొన్ని విషయాలను మీ ముందు ఆన్ రిటర్న్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మీరు టైం ఇవ్వండి, మేము వస్తాము రేపు అని చెప్పాను. వారు ఏమన్నారంటే, నేను కనుక్కొని చెప్తాను సార్, కొద్దిగా ఆలోచించి టైం ఫిక్స్ చేస్తాను మీకు అని చెప్పారు. అయినా కూడా ఆయన దగ్గర నుంచి రెస్పాండ్ రాకపోతే ఉదయం నేను వారికి ఒక మెసేజ్ పెట్టాను. అయ్యా మీరు టైం ఇస్తా అన్నారు, టైం ఇవ్వలేదు, మీకోసం టైం కోసం మేము ఎదురు చూస్తున్నాము, మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు ఈరోజు వచ్చి